వేదాన్ని చదవాలంటే కేవలం శుచి, శుభ్రత, భక్తి, శ్రద్ధ మరియు అనుదాత్త ఉదాత్త స్వరితములు ఈ విధంగా ఉంటే చాలు వేదాన్ని అధ్యయనం చెయ్యొచ్చు, వేదాన్ని చదువుకోవచ్చు. సాధారణమైనటువంటి నియమాలు ఉంటే చాలు. అంతేగాని ఇది చదివినట్లయితే అనుదాత్త ఉదాత్త స్వరితాలు తప్పు చెప్పినట్లయితే దీనివల్ల అర్థం మారుతుంది. కాబట్టి అర్థం మారడం వలన పాపం వస్తుందని భయపెట్టి అందర్నీ వేదానికి దూరం చేసింది మన సమాజమే. కానీ అటువంటి భావాలేమీ లేవు. ఒకవేళ అనుదాత్త ఉదాత్త స్వరితములు తప్పు వచ్చినప్పటికి కూడా తప్పే, కాని దానివల్ల ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. పవిత్రం చేస్తున్నటువంటిది వేదమయ్యేటప్పుడు అది మనల్ని ఏ విధంగా దోష విహితులుగా చేస్తుంది. కాబట్టి దోషం మనకు దాని వలన రాదు. మన ఆహారం కాని మన నియమాలకు గాని వేదానికి ఏ సంబంధము లేదు. మన నియమాలన్నీ కూడా వ్యక్తిగత విషయములు. అది నమాంస భక్షణే దోషః నచౌర్యే నచమైథునే ప్రవృత్తిరేషా భూతానాం నివృత్తిస్తు మహాఫల అంటుంది శాస్త్రం. అంటే మాంసాహారమునందు గాని, దొంగతనమునందు గాని, గృహస్థాశ్రమ జీవితం నందు గాని ఏ దోషము లేదు. ఎందుకంటే ప్రవృత్తిరేషా భూతానం, సమస్త జీవుల యొక్క ప్రవృత్తిది. ఇది నేచర్, ఇది ఒక స్వభావం. దాన్ని ఎవరు ఏమీ చేయలేం. మరి ఏం చెయ్యాలంటే నివృత్తిస్తు మహాఫల అంటుంది. దాన్ని విడిచిపెడితే నీకే మంచిది అంటుంది. అంతేగాని మేము మాంసాహారం తింటున్నామని మనం వేదాన్ని విడిచిపెట్టొద్దు. దానికి దీనికి ఏ సంబంధము లేదు. దానికి కావలసింది ఒక భక్తి మాత్రమే. వాస్తవంగా మన హిందూ ధర్మంలో, మన భారతీయ సనాతన ధర్మములో మాహింసాత్ సర్వభూతాన్ని చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు కూడా శాకాహారులే. మాంసాహారం లేదు. మాంసాహారం నిషేధం సాధారణంగా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పండుగల్లో, ప్రతి ఫంక్షన్లో కూడా ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. మరి మనం హిందువులను చెప్పుకుంటున్నాము, భక్తులమని చెప్పుకుంటున్నాం. మరి మన ఇంట్లో మన మాంసం తినేటప్పుడు మన ఇంట్లో మనం పూజ చేసుకోవటం లేదా, వ్రతాలు చేసుకోవటం లేదా? దాన్నే చేసుకుంటున్నాం. మీ నియమాలు మీరు పాటిస్తున్నారు అంటే ఆహార నియమాలు ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టడం లేదు. అందరూ సాధారణంగా మాంసాహారాలు, మద్యపానాన్ని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళని తీసేస్తున్నారా? మీరు పూజలు చేస్తున్నారు. ఏ విధంగా మీరు ఆ నియమాల్ని ఉల్లంఘిస్తూ, అంటే వేదశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ మీ ఆహారాల్ని పాటిస్తూ మరి ఇంట్లో పూజలు చేసుకుంటున్నారో అదే విధంగా వేదాన్ని కూడా చదువుకోవాలి. ఆ ఆహారానికి, ఆ నియమాలకి, వేదానికి ఏ సంబంధము లేదు. నీవు హిందువా, నువ్వు భారతీయుడు అయినట్లయితే తప్పనిసరిగా వేదాన్ని అధ్యయనం చేసే తీరాలి.